నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. నేను సుమలత. సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేస్తున్నారని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మారుమూల ప్రాంతాలను తాను పరిశీలించారని, సిగ్నల్స్ రాని ప్రాంతాల్లో సైతం శాటిలైట్స్ ఫోన్ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని, ఇక జరగవు కూడా అంటూ సిపి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి గ్రామంలో ఓటింగ్ సరళిని సిపి పరిశీలించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాలని అంతా ఏరియల్ సర్వే చేస్తున్నామని, ఫారెస్ట్లో కూడా గ్రే హౌండ్స్ పార్టీలు, పోలీస్ స్పెషల్ పార్టీలు ఉన్నాయని అన్నారు. మంతని, నీల్వాయి, ప్రాణహిత బార్డర్స్ని కేంద్ర బలగాలతో నిర్బంధించామని, అటు మహారాష్ట్ర స్టేట్ కూడా 360 అనే పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సిపి శ్రీనివాస్. సమస్యాత్మక ప్రాంతాలు అంటే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో కానీ స్టేషన్స్లో కానీ ఇప్పటివరకు అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కానీ తర్వాత ఇష్యూస్ కానీ ఏం జరగలేదు. ఓకే, అలాగే కొన్ని ప్రాంతాల్లో మార్నింగ్ పూట ఒకటి ఈవీఎంస్ కొద్దిగా టెక్నికల్ స్నాగ్ వచ్చి మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అంతే తప్ప లా అండ్ ఆర్డర్ పరంగా కానీ మావోయిస్ట్ పరంగా కానీ ఇంతవరకు ఎలాంటి సంఘటనలు కానీ ఇష్యూస్ కానీ జరగలేదు. చాలా ప్రశాంతంగా పబ్లిక్ కూడా చాలా రిలాక్స్డ్గా వచ్చి నిర్భయంగా ఓటు వేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా టైం ఉంది, వాళ్ళందరూ కూడా రావడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత బందోబస్తు కూడా పక్కాగా ఉంది. ఆల్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మొత్తం ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తిరగడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఇంటీరియర్ ప్లేస్ కోట్పల్లి ఏరియాలో కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఈవెన్ షాడో ఏరియా అంటే కమ్యూనికేషన్ రాని ప్రైస్లో మేము శాటిలైట్ ఫోన్స్ని పెట్టాము. అక్కడ కూడా శాటిలైట్ ఫోన్స్తో మానిటర్ చేసాం. నేను కూడా శాటిలైట్ ఫోన్స్తో వెరిఫై చేశాను. కమ్యూనికేషన్ కూడా బాగుంది. అక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగదు కూడా. అండ్ మోర్ ఎవర్ మేమంతా ఏరియల్ సర్వే అంటే మనకు రామగుండం కమిషనర్కి పెద్ద డ్రోన్ ఉంది. ఆ డ్రోన్ నుంచి కూడా ఏరియల్ సర్వే చేస్తూ ఉన్నాం మొత్తం ఆ ఫారెస్ట్ ఏరియా అంతా. తర్వాత ఫారెస్ట్లో కూడా మన రేవంత్ పార్టీలు స్పెషల్ పార్టీలు ఉన్నాయి. సో మంతని అండ్ ఈ కోట్పల్లి, నీల్వాయి, ఆ ప్రాణహిత బార్డర్ మొత్తం కూడా సీల్ చేయడం జరిగింది. అలాగే మనకి అవతల మహారాష్ట్ర బార్డర్లో కూడా అక్కడ C60 అనే ఈ యొక్క ఫోర్స్ని వాళ్ళు డిప్లాయ్ చేశారు. సో మనకి 2 దిక్కుల బార్డర్ సీల్ చేయడం. ఇంకా 2 అవర్స్ ఉంది. 2-3 అవర్స్ దాంట్లో ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అందరికీ